కులాలు మతాలు వర్గాల మధ్య గోడలు చెరిపేసిన కార్మిక వర్గ సంక్షేమాస్త్రమే పరమావధిగా పనిచేస్తున్నామని ఆల్ ఇండియా పోర్ట్ ట్రస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ కరిఫతుల్లా బాషా స్పష్టం చేశారు. కాకినాడలోని వార్ఫ్ రోడ్డు సమీపంలో ఒక కళ్యాణ మండపంలో నిర్వహించిన తుఫాన్ బాధిత మత్స్యకార కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రముఖ నేస్తే కంపెనీ ఔదార్యంతో భారతీయ జనతా మజ్దూర్ సెల్ సంయుక్త సారథ్యంలో జరిగిన కార్యక్రమంలో బాధిత కుటుంబాలకు అవసరమైన కిట్లను ఆయన స్వయంగా అందించారు. ఈ సందర్భంగా షేక్ కరిఫతుల్లా బాషా మాట్లాడుతూ తుఫాన్లు ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు అత్యధికంగా నష్టపోయేది కష్టజీవులేనని అన్నారు. ముఖ్యంగా మత్స్యకార కుటుంబాలు ఆర్థికంగా మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, అటువంటి వేళ వారికి అండగా నిలవడమే నిజమైన కార్మిక ఉద్యమ స్ఫూర్తి అని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎనిమిరెడ్డి మాల్కొండయ్య, అగ్నికుల కార్పొరేషన్ డైరెక్టర్ విశ్వనాథలపల్లి వెంకటేశ్వరరావు, ఫుడ్ కంట్రోలర్ నందాజీ, కొక్కలిగడ్డ గంగరాజు, నెస్లే కంపెనీ రిప్రజెంటేటివ్ హబీబ్, భారతీయ జనతా మజ్దూర్ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉషా, రాష్ట్ర కార్యదర్శి ఇమాం, బందరు పోర్ట్ ఇన్ఛార్జ్ సురేష్, నిజాంపట్నం పోర్ట్ ఇన్ఛార్జ్ షరీఫ్, ఆంధ్ర ఆప్టికల్స్ అధినేత రహీం, భారతీయ జనతా మజ్దూర్ సెల్ కాకినాడ అధ్యక్షులు రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి అబ్దుల్ ఖాదర్, ఆపెక్స్ స్కూల్ అధినేత బేగ్, ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ పప్పు దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. మన ఈ ఏరియాలో ఉన్న ముఖ్యంగా తుఫాను బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపించి 1500 మందికి కూడా కిట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు ఆల్ ఇండియా పోర్ట్ ట్రస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ తరఫున ఈ రాష్ట్రంలో అనేక సందర్భాల్లో మత్స్యకారులకు అండగా నిలుస్తూ, మరి అట్లానే పోర్టు కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అండగా నిలబడుతూ కేంద్రము ఇటు రాష్ట్రము అందిస్తున్న సంక్షేమ పథకాలని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళకి సరైన న్యాయం చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాము. ఎవరైనా ఒకటే, కార్మికుల జీవితాలు బాగుంటేనే మరో దేశంలో ఉన్న ప్రజలు మరి వాళ్ళు బాగుంటారనేది మనం నమ్మాలి. మనకి రెండు జాతులు, ఒకటి యాజమాన్యము, రెండోది కార్మికులు. ఈ కార్మికులు బాగోలు చూసుకోవడానికి నాకు కేంద్ర ప్రభుత్వము ఆల్ ఇండియా పోర్ట్ ట్రస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ తరఫున నాకు ఏపీ చైర్మన్ గా ఇవ్వడం జరిగింది. నేను 5 నెలలైంది నాకు బాధ్యత తీసుకుని, ఈ 5 నెలల నుంచి కూడా ప్రతి పోర్టు మరి సందర్శిస్తూ కార్మికుల వాళ్ళ బాధల్ని మరి కేంద్ర ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్లి మ్యాక్సిమం వాళ్ళ ఎక్కువగా వాళ్ళు లాభం పొందేటట్టు కృషి చేస్తున్నాను.